హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రోజు తినే ఉప్మా, ఇడ్లీ, దోశ బోరు కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. 1, 2 అయితే అస్సలు ఆగరండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సోరకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బన్సీ రవ్వ తీసుకోవాలండి. నేను హెల్దీగా చేయడానికి ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బొంబాయి రవ్వ తీసుకోవచ్చు. రవ్వను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో సేమ్ దాంతోనే తీసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పుల సోరకాయ ముక్కలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని పైన చెక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పులు వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ మెత్తగా నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ సోరకాయ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సోరకాయలు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయద్దండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ పలుకులు లేకుండా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండొద్దండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో వంట సోడా లేదంటే ఈనో వేసుకోవచ్చండి. నేనైతే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండితో క్రిస్పీ దోశలు, సెట్ దోశలు కూడా చేసుకోవచ్చండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మంటను మనము మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. క్రిస్పీ దోశ కావాలంటే మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలి. రెగ్యులర్గా చేసేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా గోధుమ రవ్వతో చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకొని వేడిగా సర్వ్ చేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇదే పిండితో నేను సెట్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదని, అయినా టేస్ట్ అయితే చక్కగా వస్తుందండి. ఇలా 2 వైపులో తిప్పుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు తుంచితే తెలుస్తుంది ఎంత బాగా స్పాంజీగా వచ్చిందో. 2 రకాల దోశలు కూడా చక్కగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా చేసుకునే చట్నీలతో కాకుండా ఇక్కడ నేను వంకాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు 4 ఆలుగడ్డల్ని ఇలా ఉడికించి తీసుకున్నానండి. ఉడికించుకొని పైన పొట్టు తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా మెజరింగ్ కప్లో ఉంటుంది కదండి, ఆ 1/2 కప్పు దాకా అటుకులు తీసుకున్నాను.
ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వాటర్, అంటే అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే ముందు హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి బ్యాటర్ పల్చగా ఉండొద్దండి. చూడండి, ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మంచి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ కావడానికి, టేస్ట్ రావడానికి దీంట్లో హాఫ్ కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేసుకుందామండి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా హెల్దీగా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్ తురిమి తీసుకున్నానండి. ఒక టమాటో తీసుకోవాలి మీడియం సైజు, ఒక ఉల్లిపాయని కూడా మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. మళ్ళీ దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకున్నామండి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు బ్యాటర్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద నేను ఇలా ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దోశ ప్యాన్ మీద కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. చిన్న చిన్న సెట్ దోశల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు మంచిగా పైనుంచి చూడ్డానికి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 కరివేపాకు రెమ్మల్ని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర బ్యాటర్ ఇలా గరిటె పిండి వేసుకోవాలండి. వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా చేసుకొని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోంచి ఉడికించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుందండి. అదే మీరు మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలా పచ్చి పచ్చిగానే ఉంటుందండి. ఇలా పైన తడి ఆరి మంచి గోల్డెన్ కలర్ ఒకవైపు వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో నేను ఆవాలు కూడా వేసుకున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా వేసుకొని 2 వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ లేకుండా కూడా మీరు ఇలా దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ని మనం కాస్త పల్చగా చేసుకోవాలండి. సెట్ దోశకైతే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక కప్పు దాకా వాటర్ కలుపుకొని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా మనకు సెట్ దోశ లాగా వేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ రుచి మర్చిపోతారండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.